గుడ్ ఈవినింగ్. మా క్లాస్ స్టార్ట్ అయిపోయిందమ్మా. క్లాస్ వస్తుంది. ఒక కన్నులో నాకు నీట్ క్లాసులు ఇవన్నీ సెక్రటరీ ప్రిన్సిపాల్ So in kinematics, what we have covered so far? Kinematics previous lo em cheptamu? ఎవరైనా ఫ్రంట్ లో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ అయితే పర్సనల్ డివైస్ మీద ఉన్న వాళ్ళు అది మనం ఏమేమి డిస్కస్ చేసాం? కర్వ్డ్ పాత్ లో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అయిపోయిందా? కర్వ్డ్ పాత్ లో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇంకా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో స్టార్ట్ చేయాల. కంగారు పడద్దు, ప్రాబ్లమ్స్ చేపించట్లేదు అనుకోవద్దు. ఫస్ట్ థియరీ పర్ఫెక్ట్ గా మీకు అర్థమయ్యి దాని మీద ప్రాబ్లమ్స్ చేస్తే తర్వాత మీకు చెప్పాను ఫిజిక్స్ చదవడం అంటే 30 చాప్టర్లు చదవసరలా. ఫిజిక్స్ చదవడం అంటే ఫస్ట్ 7 చాప్టర్స్ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే తర్వాత థియరీ చదువుకుంటే వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీ స్పీడ్ కి ఇంకా రాలేదు. మోస్ట్లీ డిసెంబర్ 10th నాటికి మీరు కాస్త ట్రాక్ లోకి వస్తే అప్పుడు ఫుల్ స్పీడ్ లో ఉంటుంది. అప్పటి వరకు ఏంటంటే కాస్త మీరు నేర్చుకోవడంతో పాటు ఇక్కడ ప్యారలల్ గా మీకు బైపీసీ వాళ్ళతో ప్యారలల్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే బైపీసీలో చాలా వరకు వాళ్ళకి ఫిజిక్స్ చాలా టఫ్ ఫీల్ అవుతారు. రీజన్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఉండదు. వాళ్ళ యాప్టిట్యూడ్ అంతా నేర్చుకుని చదవటం. ఆ బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ ఏది చూసినా ఈ ప్లేన్ వేరు ఆ ప్లేన్ వేరు, ఆ లాజిక్ వాడటం అనేది రాదు. కాస్త వాళ్ళని కూడా ఆన్ ట్రాక్ చేస్తే ఇయర్ వచ్చినా లేదంటే లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా ఫిజిక్స్ బయట ఎవరు టీచ్ చేయలేరు ఎక్కువగా. చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ థింగ్ మీకు తర్వాత ఫిజిక్స్ నేర్పగలగడం. కారణం ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ విత్ మ్యాథ్స్. మ్యాథ్స్ ని ఏ లెవెల్లో ఎక్కడ ఇన్వాల్వ్ చేయాలనేది కష్టమైన విషయం అది. సో కాస్త వాళ్ళని కూడా చూస్తూ ఉండండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. మీ నాలెడ్జ్, మీ మ్యాథ్స్ నాలెడ్జ్ ని ఫిజిక్స్ ని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అందుకే ప్యారలల్ గా రన్ అవుతుంది ఈ రెండు. మోస్ట్లీ మీ మ్యాథ్స్ కూడా వీటిని బేస్ చేసుకునే మ్యాథ్స్ టాపిక్స్ కూడా సింక్రనైజ్ చేయడానికి చూస్తున్నాం. మ్యాథ్స్ ఫిజిక్స్ దీని నుంచి దాన్ని నేర్చుకున్నాం, దాని నుంచి దీనికి నేర్చుకున్నాం. దాని అప్లికేషన్ ఇక్కడ తీసుకురావటం మనం. సో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ పైథాగరస్ థియరం చూసాం,
కర్వ్డ్ పాత్ చూసాం. తర్వాత డైరెక్షన్స్ ఏంటి? So suppose the question is a bird flies 3 meters east, 4 meters north, and 5 meters vertically upwards. Then what is its distance and displacement? Distance and the actual path. So simply we will add 3 plus 4 plus 5. Displacement చదవడానికి 3 4 చెప్తే ఈజీ, అది పైథాగరస్ థీరం వాడతాం. 5 వర్టికల్ అప్వర్డ్స్ అన్నాడు, దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. దాని బదులుగా వెక్టార్స్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఓకేనా? సో మీకు జాగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్ గుర్తుంటే వాట్ ఈస్ దిస్ డైరెక్షన్ ఈస్ కాల్డ్? డైరెక్షన్ ఈస్ కాల్డ్, అసలు రెస్పాండ్ అవ్వండి. డివైజెస్ లో ఉన్నాం. పైకి ఏం చూపిస్తారు? హిమాలయాస్ ఉండేది ఏ డైరెక్షన్ లో? దిస్ ఇస్ నార్త్, దిస్ ఇస్ సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. వర్టికల్లీ అప్వర్డ్స్, పైకి కిందకి వెళ్ళడం. పైకి వెళ్ళడం అనేది ఎలా చూపిస్తాం? సో డాటెడ్, అది 2 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్ చేయాలంటే వర్టికల్లీ అప్వర్డ్స్ ని డాటెడ్ లైన్స్ లో చూపిస్తాం. This is vertically upwards. This is vertically downwards. So east is represented by, ఇప్పుడు నేను ఈస్ట్ వెళ్ళాను 3 meters ఈస్ట్, ప్రతిసారి 3 meters ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని చెప్పలేను. సో ఏం చేస్తాను? ఈస్ట్ వెళ్ళడాన్ని వెక్టోరియల్ గా రిప్రజెంట్ చేయడానికి ఈస్ట్ ఇస్ రిప్రజెంటెడ్ బై యూనిట్ వెక్టార్ ఐ క్యాప్. మ్యాథ్స్ లో కూడా వచ్చి ఉంటుంది. ఈస్ట్ ఐ క్యాప్ అయితే ఒక యూనిట్ ఈస్ట్ కి వెళ్ళడాన్ని ఐ క్యాప్ తో రిప్రజెంట్ చేస్తా. సో వెస్ట్ కి వెళ్తాను ఏం రిప్రజెంట్ చేయాలి? ముందుకు వెళ్ళటం ప్లస్ అయితే ఆపోజిట్ వెళ్ళటం మైనస్. సో వెస్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై మైనస్ ఐ క్యాప్, నార్త్ బై జే క్యాప్, సౌత్ బై నార్త్ ప్లస్ అయితే నెగటివ్ వై డైరెక్షన్. సౌత్ ఈజ్ రిప్రజెంటెడ్ బై మైనస్ జే క్యాప్, వర్టికల్లీ అప్వర్డ్స్ బై కే క్యాప్, వర్టికల్లీ డౌన్వర్డ్స్ బై మైనస్ కే క్యాప్. అందుకే ఇక్కడ ఇచ్చిన దానిలో ఈస్ట్ 3 meters వెళ్ళాడు, 1 meter వెళ్తే ఐ క్యాప్ అంటాను. సో 3 meters వెళ్తే ఎంత అనాలి? 1 meter ఐ క్యాప్, 3 meters 3 ఐ క్యాప్. ఫస్ట్ ఇయర్ లో వచ్చి ఉంటాయి వెక్టార్స్, గుర్తున్నాయా మ్యాథ్స్ లో? సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఈస్ట్ వెళ్ళాడు అన్నాడు కదా, సో ఇట్ ఈస్ 3 ఐ క్యాప్. దెన్ నెక్స్ట్ ఈస్ 4 meters నార్త్. ఓబీ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఓబీ బార్ ఏమొస్తుంది? 4 జే క్యాప్. అంతేనా? ఓఏ, ఓబి, దెన్ ఓసి. ఓసి బార్ ఈస్ vertically upwards k cap. OC bar is equal to 5 k cap. So total displacement is given by, displacement కావాలంటే ఈ వెక్టార్స్ అన్ని యాడ్ చేయాలి. OA bar plus OB bar plus OC bar. So that is equal to 3 I cap plus 4 J cap plus 5 K cap. So magnitude ఎలా వస్తుంది?
A vector is represented by xi cap, yj cap, zk cap. Its magnitude is given by Physical class root of x square plus y square plus z square. So ikkada enta vastundo chudandi magnitude. So this is square root of 3 square plus 4 square plus 5 square. So that is 9 plus 16 plus 20. So square root of 50. That is 5 root 2 meters. While distance you can add OA plus OB plus actual path lengths ni add cheyochu. 3 plus 4 plus 5. That is 12 meters. So మీకు వెక్టార్స్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఉంటుంది కాస్త. సో వెక్టార్స్ యూజ్ చేసి డైరెక్షన్ సెన్స్ అంటాం. So east is represented by I cap, west by minus I, north J cap, south minus J cap, vertically upwards K cap, vertically downwards minus K cap. ఎన్ని యూనిట్స్ ఉంటే అంత మల్టిప్లై చేయాలి. 3 మీటర్స్ వెళ్తే 3i cap. అదే వెస్ట్కి వెళ్ళింది అనుకో మైనస్ 3i cap అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మిగతా వాళ్ళు అక్కడ పైన ఉన్నారు, ఎక్కడే ఉన్నారు? ఎవరమ్మా మ్యూట్ చేయండి. ఓకేనా? Okay. So when S bar is given xi cap plus yj cap plus zk cap, the magnitude or modulus, the length is represented by modulus of S bar. It is root of x square plus y square plus z square. Pythagoras theorem ni extend చేస్తున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A person walks 4 meters east, 5 meters north, and 2 meters
south. Then find his distance and displacement. సో వెక్టోరియల్ గా OA OB OC ఏం రాయాలో చూడండి. సో ఫస్ట్ వెక్టర్ ఏమన్నాడు, ఈస్ట్ వైపుకి వెళ్ళాడు 4 meters. So this should be written as OA bar is equal to ఏం రాయాలి, OA బారు ఈస్ట్ వైపుకి వెళ్తే I cap minus IR J naught minus J naught K naught minus K naught. ముందు యూనిట్ వెక్టర్ సెలెక్ట్ చేసుకుంటావు, తర్వాత 4 units 4 times of ఏమొస్తుంది OA బారు 4 I cap. ఇదేనా ఈస్ట్ వైపు కాబట్టి I cap యూనిట్ వెక్టారు 4 units వెళ్ళాడు, సో ఇట్ ఈస్ 4 I cap. Then OB bar is OB ఎంత వస్తుంది, నార్త్ వెళ్తున్నాడు 5 J cap. అలాగే OC సౌత్ వెళ్తున్నాడు 2 units. ఓకే క్యాప్ OC is equal to minus 2 J cap. సో ఇందాక IJKL లో సేమ్ IJKL ఎక్కడా లేవు, దానివల్ల ఎక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. కానీ ఇక్కడ S bar is equal to OA bar plus OB bar plus OC bar. 4 I cap plus 5 J cap minus 2 J cap. 4 I cap 5 minus 2 3 J cap. Total displacement ఎంత అవుతుంది, magnitude of S bar is equal to root of 3 square plus 4 square, that is 5. And distance is simply OA, magnitudes రాస్తే సరిపోతుంది వెక్టర్. That is E the 4 plus 5 plus 2 is 4 plus 5 plus 2, so 11 meters. Okay na? మీరు ఎవరైనా ఫ్రంట్ లైన్ లో కూర్చున్న వాళ్ళు రెస్పాండ్ అవుతుంటే మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలుస్తుంది. లేదనుకో నేను ఏదో ఒక పేస్ లో చెప్పుకుంటే వెళ్ళిపోతా, తర్వాత ఏం అర్థం లేదంటారు. సో కనీసం కొందరు రెస్పాండ్ అయితే, కనీసం క్యాంపస్ లో 4-5 కన్నా అర్థమైతే మిగతా వాళ్ళు వాళ్ళని అడగొచ్చు. అర్థమైందా? పంపించే మెటీరియల్ కానీ మిగతాయి కానీ అందరికీ ఒకసారి అర్థం కాదు. అందరికి అర్థమయ్యేదైతే దేశంలో అందరికి అర్థం అవుతుందిగా. 5 ఏళ్ల పాటు కోచింగ్ తీసుకుని స్కోర్ చేయలేని పరిస్థితులు ఎందుకు? సో అట్లీస్ట్ 4-5 మెంబర్స్ అన్న ఫాలో అవుతున్నారా లేదా అని తెలియాలంటే ఫ్రంట్ లో కూర్చుని కాస్త మీరు రెస్పాండ్ అవుతుంటే అది కరెక్ట్ చెప్పినా తప్పు చెప్పినా ఓకే, నాకు అర్థం అవుతుంది. మీకు చెప్పే పేసు తగ్గించాలా ఎక్స్ప్లెయిన్ చేయాలా అనేది. లేదంటే మీకు వచ్చాము ఆల్రెడీ చాలా స్లో చదువుతున్నానని ఫీల్ అవుతారు, ఇంకా స్పీడ్ చెప్పొచ్చు. కానీ యాక్చువల్గా ఈ వీడియోస్ అన్ని ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాం. మీరు నేను చెప్పే క్లాసులన్నీ సావర్కర్ ఫిజిక్స్ అకాడమీ అనే దానిలో ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. మీకు VGA M1 అని పెట్టి ఉంటాయి, ఏ క్లాసులు ఉన్నాయో క్లాసుల ఆర్డర్లో అప్లోడ్ చేసి ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రొటేషనల్ మెకానిక్స్ వరకు ఆల్మోస్ట్ ఇది అక్కడ అవైలబుల్ ఉంది. లాస్ట్ ఇయర్ అలా చెప్పింది సావర్కర్ ఫిజిక్స్ అకాడమీలో. ఓకేనా? ఒకసారి మనకి ఆ VGA క్రియేట్ అయినాక దానిలోకి అప్లోడ్ చేస్తాం. ఈ లోపు ఇందులో పెడుతున్నాం.
ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి వీటిలో? వెక్టార్స్ యూజ్ చేయడం అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ రిజల్యూషన్. వెక్టార్స్ ని రిజాల్వ్ చేయడం అంటే ఏంటి? ఇప్పటిదాకా ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ వెళ్ళటం గురించి చెప్పాను. సో అక్కడ ఏం చేశాడంటే, ఏం సార్ నేను ఎప్పుడు ఈస్ట్ వెస్ట్ వెళ్ళాలా అండి, నేను నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో అట్ అన్ యాంగిల్ 30 degrees ఒక 10 meters వెళ్తాను అన్నాడు. నాకు కనుక వాడు ఈస్ట్ కి 10 meters వెళ్తే 10i క్యాప్ రాసేవాడిని, నార్త్ కి వెళ్తే 10j రాసేవాడిని. మరి 10 ఏం రాయాలి? వాడు నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో 30 degrees వెళ్ళాడు. ఫస్ట్ అసలు ఈ డైరెక్షన్ ఎలా చెప్పాలి? 30 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అనాలా, 30 degrees ఈస్ట్ ఆఫ్ నార్త్ అనాలా? ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుందా లాస్ట్ లో వస్తుందా? ఇందులో ఈస్ట్ సబ్జెక్టా నార్త్ సబ్జెక్టా? సో తెలుగులో చెప్తే ఈస్ట్ నుండి నార్త్ వైపుకి 30 degrees తిరగాలి, 30 degrees రొటేట్ అవ్వాలి, అంతేనా? మరి ఇంగ్లీష్ వాడు ఏం చెప్తాడు? వాడికి ఆ ఈస్ట్ అనే దాన్ని సబ్జెక్ట్ ని లాస్ట్ లో చెబుతాడు. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈస్ట్ నుండి నార్త్ వైపుకి 30 degrees తిరగాలి. ఈస్ట్ అనే సబ్జెక్టు, ఓకేనా? సో ఈస్ట్ నుండి నువ్వు ఈస్ట్ నుండి తిరుగుతున్నావు నార్త్ వైపుకి 30 degrees. సో 30 degrees నార్త్ ఆఫ్, 30 degrees నార్త్ వైపు తిరుగు. ఎక్కడి నుంచి? ఈస్ట్ నుంచి. మనకి రివర్స్ లో చెబుతారు వాళ్ళు ఇంగ్లీష్ లో. ఆ సింటాక్స్, గ్రామర్ సింటాక్స్ అలా ఉంటుంది. సో మరి నార్త్ నుంచి ఎంత తిరగాలి? సో నార్త్ నుంచి ఎంత తిరగాలి చెప్తారా? ఈస్ట్ తో 30 degrees చేస్తే నార్త్ తో ఎంత యాంగిల్ చేస్తుంది? 60 sir. 60 degrees sir. సో ఇక్కడ ఏం రాయాలి? 60 degrees నార్త్ నుండి ఈస్ట్ వైపుకి. సో సబ్జెక్ట్ ఎప్పుడు లాస్ట్ లో రాస్తాం? ఈస్ట్ ఆఫ్ నార్త్. వాళ్ళ సబ్జెక్ట్ ఇది. నార్త్ నుండి ఎటువైపు తిరిగావు? ఈస్ట్ కి 60 degrees తిరిగావు. సో ఆ డైరెక్షన్ చెప్పడం రావాలి ఫస్ట్ కరెక్ట్ గా. వచ్చిన తర్వాత ఈ 10, 30ని ఐజెక్టివ్ లో రాయాలంటే మనకేం తెలుసు అంటే ఇక్కడ ఎక్స్ కామా వై అని ఉంటే, సో ఈ ఎక్స్ ఎంత లెంగ్త్ ఉంటుంది, వై ఎంత లెంగ్త్ ఉంటుంది. సో ఈ ఎక్స్ ఎంత ఉండాలి, వై ఎంత ఉండాలి. సో దట్ ఇది 10 meters ఉండేదట్టు. ఇది యాక్చువల్లీ √(x² + y² వస్తుంది. సో దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలో చూద్దాం. సో దీన్ని ఫిజికల్ సిచ్యువేషన్ లో ఏం చెప్పొచ్చు అంటే, a person walks r meter making an angle theta with horizontal. So this is x component, this is y component. So the projection is A, the projection of P onto y axis is B. సో నాకు ఈ ఎక్స్ వై తెలిస్తే అంటే అర్థం ఏంటి? ఎక్స్ మీటర్స్ ఈస్ట్ వెళ్ళాడు, వై మీటర్స్ నార్త్ వెళ్ళాడు. కాబట్టి ఐ కెన్ రైట్ ఓపీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ అని రైట్. కానీ ఎక్స్ వై తెలియదు నాకు. ఎక్స్ వైని ఆర్ కామా థీటాల్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఆర్ కాస్ థీటానో, ఆర్ సైన్ థీటానో, టానో, సీకెంటో ఏమొస్తుందో చూడాలి. సో ఆరు థీటా మాత్రం ఇచ్చాడు నాకు, అంతేగా ఇక్కడ 10 meters 30 degrees ఇచ్చాడు. సో వాటిని ఎక్స్ వైలోకి మార్చాలి. ఎలా మార్చొచ్చు? ఈ ట్రయాంగిల్ ఓపిఏ, ట్రయాంగిల్ ఓపిఏ ఇస్ రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ఎట్ ఏ. సో ఇది హైపోటెన్యూస్ ఓపి. సో సైన్ థీటా ఏమవుతుందో చెప్పండి. వాట్ ఈస్ సైన్ థీటా?
y by r. y by r or pa by op. pa ఎంత y, రెక్టాంగిల్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, y by r. అలాగే cos θ ఏమవుతుంది, cos θ is equal to oa by op. X by r. సో x by r అంటే మనకి ఏమొచ్చింది, y is equal to r sin theta, x is equal to r cos theta. సో నేను ఇప్పుడు వెక్టార్ రిప్రజెంట్ చేయొచ్చు. OP bar is equal to r bar is equal to, when r comma theta is given, the x and y components are r cos theta I cap plus sin theta z cap. R times of cos theta I cap plus sin theta z cap. This is called y component. This is called x component. Y component ano the next component. So vector r comma theta ఇచ్చినప్పుడు ఏమవుతుంది, r cos theta I cap plus sin theta j cap. ఇక్కడ cos sin లో theta ఎప్పుడు పాజిటివ్ x యాక్సిస్ కి లేకపోతే ఈస్ట్ డైరెక్షన్ తో చెప్పాలి. సో tan theta ఏం రాయొచ్చు, 1/2 gives tan theta is equal to, tan theta ఎంత వస్తుంది చూడండి, r sin theta by r cos theta, r cancel అయిపోతుంది, y by x. Y by x. Y component by x component. వెక్టార్స్ లో ఇది ఇంపార్టెంట్. theta చెప్పేటప్పుడు y component by x component. theta ఎప్పుడు దేంతో చేస్తున్నాం, with x axis or horizontal, with horizontal or x axis. x axis తో చేసే యాంగిల్. సో ఇందాక ఇది theta అయితే ఇది పక్కన, సపోజ్ ఇఫ్ యు కాల్ దిస్ ఆల్ఫా, ఆల్ఫా ఇస్ 90 minus theta. సో ఇక్కడ tan 90 minus theta ఎంత అవుతుంది, ఆల్ఫా కావాలంటే theta బదులు tan 90 minus ఆల్ఫా రైట్. tan ఆల్ఫా is equal to 90 minus ఆల్ఫా అంటే కాట్ అవుతుంది, సో ఇది ఫ్లిప్ అవుతుంది tan ఆల్ఫా రాస్తే. సో వర్టికల్ తో నీకు యాంగిల్ కావాలంటే tan ఆల్ఫా is equal to x by y. ఆల్ఫా is with y axis or with vertical. ఫ్రీక్వెంట్ గా మనం యూజ్ చేసేది. హారిజాంటల్ తో చెప్పాలంటే y కాంపోనెంట్ బై x కాంపోనెంట్ చెప్పాలి. వర్టికల్ తో ఎంత యాంగిల్ చెప్పాలంటే x by y కనుక్కుంటే tan ఆఫ్ వర్టికల్ తో వస్తుంది. ఓకేనా, దీన్ని రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటాం. ఇందా దానిలో ఎలా అప్లై చేస్తారో చూద్దాం. అయిందా, రాసుకుందాం. Yes sir. ఈ నోట్స్ రాసుకోండి. అట్లీస్ట్ మెటీరియల్ అది గూగుల్ క్లాస్ రూమ్ లో పంపించడానికి ట్రై చేస్తాను. ఇది వర్క్ షీట్ పంపిస్తాను. సో బేసిక్ అయిపోయినాక ఒకసారి వర్క్ షీట్ చూడండి. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మీద we will be having around 26 questions. దానికి సంబంధించి ఇది చెప్తున్నాం. ఓకేనా,
సో ఇందాక ప్రాబ్లం లో ఆర్ ఎంత ఇచ్చారు? ఆరు 10 మీటర్స్ ఇచ్చాడు, తీటా 30 ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లం లో మీకు వెక్టార్ ఏమవుతుంది? ఓపీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఆర్ కాస్ తీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ తీటా జే క్యాప్. సో ఆర్ ఈజ్ 10 యూనిట్స్. cos theta అంటే cos 30. Cos 30 is √3/2 I cap. Sin 30 is 1/2 j cap. So 5√3 I cap plus 5 j cap. Okay na? Yes, sir. సో ఈ 5 మెథడ్స్ యూజ్ చేస్తాం. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ నార్మల్ గా మనం రెగ్యులర్ గా చెప్తే 15 నిమిషాలు కూడా పడుతుంది. అంతేనా? ఇక్కడ ఆల్మోస్ట్ ఇట్ హాస్ టేకెన్ 2 క్లాసెస్. ఇది పర్టికులర్ గా ఇది చెప్పడానికి కారణం ఏంటంటే వీటిని యూజ్ చేసి నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఒక్కొక్కటి ఇక్కడ ప్రతి ఒక్కటి స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేసేది. స్లోగా వెళ్తాం అందుకని ఫస్ట్ లెవెల్లో. అయినా రాయటం? సో నెక్స్ట్ స్పీడ్ అండ్ వెలాసిటీ. So what is speed? Distance by time. సో ఇందాక మనం ముందు స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి, సపోజ్ స్కూల్ నుంచి లేకపోతే కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్నాం అనుకో, ఒకే పాత్రలో వెళ్తున్నాం అందరం. డిఫరెంట్ మోడ్స్ లో వెళ్తే అందరూ ఒకే టైంలో వెళ్తారా, డిఫరెంట్ టైమ్స్ లో వెళ్తారా? డిఫరెంట్ టైమ్స్ పడుతుంది. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే డిస్టెన్స్ కవర్డ్ ఇన్ యూనిట్ టైం ఆర్ 1 సెకండ్. ద డిస్టెన్స్ కవర్డ్ unit time or 1 second. Is called speed. So speed is equal to, so a physical quantity rasna dani measure cheyadam raavali. So distance by total distance by total time. So meter per units, SI units meter per second, CGS unit distance centimeter time second CGS. Is there any general unit? General గా మనం ఈ రెండిట్లో చెప్పం. ఏం చెప్తాం? జనరల్ యూనిట్ ఈస్ కిలోమీటర్ పర్ అవర్, kmph అని చెప్తాం. or this is equal to kilometer per hour. So kilometer per hour ki meter per second ki relation enti? So 1 kilometer per hour is equal to 1 kmph is equal to kilometer ante enta? Kilo means 1000 meters. Hour ante how many seconds? 60 minutes. Each minute is containing 60 seconds. So 0. It is 5/18 meter per second. So 1 kmph is equal to 5/18. That means 18 kmph is equal to 18 into conversion factor 5/18 meter per second. It is 5 meter per second. 36 kmph is equal to 36 into 5/18. That is 10 meter per second. 45 kmph is equal to 45 into
5 by 8. So 5 times 2 times. That is 25 by 2 or 12.5 meter per second. So 5 by 18 తో మల్టిప్లై చేస్తే kmph SI యూనిట్స్ కి మీటర్ పర్ సెకండ్ కి కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ అబౌట్ డిస్టెన్స్. ఇందుకే స్పీడ్ ఎప్పుడన్నా నెగిటివ్ అవుతుందా? డిస్టెన్స్ ఎప్పుడన్నా నెగిటివ్ అవుతుందా? డిస్టెన్స్ అంటే యాక్చువల్ పాత్ అయితే 0 అవుతుంది, లేకపోతే పాజిటివ్. నెగిటివ్ ఎప్పుడు అవ్వదు. సో స్పీడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. దీనికి డైరెక్షన్ లేదు, ఓన్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్. సో దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్స్. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Vehicle or a car travels in first second 5 meters, second also 5 meters, third second also 5 meters, fourth second 6 meters, fifth second 4 meters. సో ఇక్కడ ఈ ఫస్ట్ సెకండ్ లో ఇది ఎంత వెళ్ళింది? 5 మీటర్ పర్ సెకండ్, అంతేనా? ఆ సెకండ్ లో 5 మీటర్స్ వెళ్ళింది. సో అక్కడ ఆ ఫస్ట్ సెకండ్ లో ఆ ఇన్స్టెంట్ దగ్గర, ఆ పాయింట్ ఆఫ్ టైం దగ్గర దీని స్పీడ్ ఏంటంటే 5 మీటర్ పర్ సెకండ్. సెకండ్ దానిలో 5 మీటర్ పర్ సెకండ్, థర్డ్ 5 మీటర్ పర్ సెకండ్, ఫోర్త్ 6 మీటర్ పర్ సెకండ్, ఫిఫ్త్ 4 మీటర్ పర్ సెకండ్. సో దీన్ని ఏమంటాం? ఆ ఇన్స్టెంట్ దగ్గర ఉన్న స్పీడ్ ని ఇన్స్టాంటేనియస్ స్పీడ్. ఇన్స్టెంట్ అంటే ఆ టైం, ఇన్స్టాంటేనియస్ స్పీడ్. సో v ఇన్స్టాంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ? The speed of the vehicle at the given instant of time, or the speed of the object at the given instant of time. Speed of the vehicle at the given instant of time. ఎంత ఇక్కడ? v1 ఈజ్ ఈక్వల్ టు, v1 అంటే ఫస్ట్ సెకండ్ లో, అలాగే v2 ఈజ్ ఈక్వల్ టు, v3 ఈజ్ ఈక్వల్ టు, అన్ని ఈక్వల్ ఏ ఉన్నాయా? 5 మీటర్ పర్ సెకండ్. v4 స్పీడ్ అట్ 4th సెకండ్ ఈజ్ 6 మీటర్ పర్ సెకండ్, v5 4 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? సో ఇంకేం అబ్జర్వ్ చేశారు? v1 v2 v3 అన్ని సేమ్ గానే ఉన్నాయా? సో దాన్ని ఏమనొచ్చు? యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ అంటే సేమ్. వాట్ ఈస్ సేమ్? స్పీడ్ ఈజ్ సేమ్. యూనిఫామ్ అంటే సేమ్ ఉండడం. మనం వేసుకునే యూనిఫామ్ అని ఎందుకంటారంటే అందరూ డ్రెస్ సేమ్ ఉంటే యూనిఫామ్ అని. సో యూనిఫామ్ స్పీడ్. ద స్పీడ్ యూనిఫామ్ స్పీడ్ అయితే ఏమవుతుంది చూడండి, వెహికల్ ఏమవుతుంది? ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్ లో ఈక్వల్ డిస్టెన్స్ కవర్ చేస్తుందా? ఫస్ట్ సెకండ్ 5 మీటర్స్ వెళ్ళింది, సెకండ్ 5 మీటర్స్ వెళ్ళింది, థర్డ్ సెకండ్ 5 మీటర్స్ వెళ్ళింది. The vehicle covers equal distances in equal intervals of time ఒక చిన్న మాట చెప్పాలి ఇక్కడ తర్వాత. ఈక్వల్ డిస్టెన్సెస్, ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం, however small the times may be, however small the times may be. సో ఆ టైమ్స్ నువ్వు ఎంత చిన్నవి తీసుకున్నా కూడా అంతే కవర్ చేస్తుంది, ఈక్వల్ డిస్టెన్సెస్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్
యూనిఫామ్ స్పీడ్. ఇక్కడ ఎగ్జాంపుల్ v1 is equal to v2 is equal to v3 is equal to 5 meter per second. అన్ని సెకండ్ దగ్గర సేమ్ స్పీడ్ తో వెళ్తుంది. దెన్ థర్డ్ వన్ v3 v4 v5 చూసామనుకో స్పీడ్స్ ఎలా ఉంది. v3 is 5 meter per second, v4 is 6 meter per second, v5 is 4 meter per second. Non-uniform speed. Non-uniform speed. The vehicle covers unequal distances in equal intervals of time. Times unequal కాదు, times equal. In equal intervals of time. Then it is said to be having non-uniform speed. So v3 is equal to 5 meter per second, v4 is equal to 6 meter per second, v5 is equal to 4 meter per second. So any unequal distances, equal intervals of time. So this is example of non-uniform speed. Then what about last one? ఇప్పుడు నేను ఈ మొత్తం ఎంత డిస్టెన్స్ వెళ్ళానని లెక్కేస్తే 5 plus 5 plus 5 15, 15 plus 4 21, 21 plus 4 25 meters in 5 seconds. So on an average I am traveling 5 meter per second. This is called average speed. నేను ఎంత డిస్టెన్స్ వెళ్ళాను, ఎంత టైంలో వెళ్ళాను. So fourth one is average speed. The ratio of total distance traveled to total distance traveled to the total time is average speed. So V average is equal to total distance by total time. So what is total distance? In the example, it is 25 meters, total time is 5 seconds. So V average is equal to 5 meter per second. So your example to 4 types of speed. So instantaneous, given instant దగ్గర ఇప్పుడు మీకు స్పీడోమీటర్ లో చూపించేది ఇన్స్టంటేనియస్ స్పీడ్. స్పీడోమీటర్ రీడింగ్ ఇది. ఆ ఇన్స్టంటేనియస్ స్పీడ్స్ కనుక సేమ్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యూనిఫామ్ స్పీడ్. దే ఆర్ డిఫరెంట్, దే ఆర్ కాల్డ్ నాన్ యూనిఫామ్ స్పీడ్. Total distance by total time gives average. Okay na?
ఇది మీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయిపోయినాయా మ్యాథ్స్ లో నెక్స్ట్ క్లాస్ వీఆర్ హ్యావింగ్ మ్యాథ్స్ నా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయిపోయినాయా రెగ్యులర్ లో ఒక్కళ్ళు చెప్పండి అందరికీ అయిందన్నారో అవ్వలేదన్నారో అర్థం కదా అయిపోయినాయా అవుతుంది సార్. అవుతుంది సార్. quadratic equations. Okay, so quadratic equations చూద్దాము. సో ఈ వీక్ లో మనం మ్యాథ్స్ 2 క్లాసులు ఉన్నాయి. సో మీకు ఏం జరుగుతుందో అయ్యేది లేకపోతే ఇప్పుడు జరిగే చూస్తే కాస్త మీరు అవి ట్యూన్ అవుతారని సరిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే అక్కడ ఇక్కడ ఫిజిక్స్ కావాల్సింది కూడా బేసిక్స్ లాగా కవర్ చేస్తాం మ్యాథ్స్ అక్కడ. ఎందుకంటే ఫిజిక్స్ కూడా కావాలి కొన్ని డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ గ్రాఫ్ థియరీ. సో అందుకే అక్కడొకటి చెప్తుంది అంతా కంటిన్యూస్ గా చెప్పకుండా ట్రిగ్నోమెట్రీ అవన్నీ నేను ఇక్కడ ఫిజిక్స్ లో ఏ టాపిక్ చెప్పాలన్నా ఆడ మినిమం బేసిక్స్ అక్కడ కవర్ అవ్వకుండా ఇక్కడ చెప్పాను అనుకో సింక్రనైజ్ అవ్వదు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతుంది కాబట్టి అది చూద్దాం. ఈ వీక్ లో 2 క్లాసులు ఉన్నాయి. కాస్త మీకు చెప్తుంది ఒకసారి చూసుకుని వస్తే చెప్పేటప్పుడు ఫాస్ట్ గా ఫాలో అవ్వచ్చు. కాస్త ప్రాబ్లమ్స్ అయ్యి చేసేటప్పుడు కానీ అయ్యి ఓకేనా. ఈ రాసుకున్న అయిందా యూనిఫామ్ స్పీడ్ నాన్ యూనిఫామ్ స్పీడ్ సో ఏం డౌట్స్ ఉన్నాయా వాళ్ళు చెప్పిన దానిలో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. నో సార్. నో సార్. ఒకళ్ళు చెప్తే చాలు. డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే సో మ్యాథ్స్ వరకు అయితే మీరు దీప్తి పబ్లికేషన్స్ ఎంసెట్ సిరీస్ తీసుకుంటే సరిపోతుంది. ఫిజిక్స్ కి మెటీరియల్ నేను ప్రతి చాప్టర్ మెటీరియల్ షేర్ చేస్తాను. అవి ప్రింట్అవుట్ తీసుకుందాము అది చేద్దూరు అని పర్టికులర్ గా ఒక మంచి బుక్ ఒక ఆర్డర్ లో లేదు ఫిజిక్స్ కి. మ్యాథ్స్ కి అయితే మీకు లక్కీగా దీప్తి సిరీస్ సరిపోతుంది. ఫిజిక్స్ కి స్టార్టింగ్ వేరే ఉంటుంది, స్టార్టింగ్ ఏది ప్రాపర్ గా ఉండదు. సో ఫిజిక్స్ మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తాను, అవి షేర్ చేస్తాను సార్ వాళ్ళ డివైజెస్ కి. గూగుల్ క్లాస్ రూమ్ లో షేర్ చేస్తే ప్రింట్ అయి తీయటమో ఏదో ప్లాన్ చేద్దాం సార్. కాపీ అన్న ఓకేనా?